బ్రేకింగ్ న్యూస్ ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఓజీ టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో ప్రేక్షకులు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరికొందరు అభిమానులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. మొత్తానికి ఓజీకి షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఓజీ టికెట్ ధరల పెంపు మెమోపై మహేష్ యాదవ్ హైకోర్టులో ఒకవైపు పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్ కు ఎలాంటి అధికారులు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ పరిధిలో సిపి, జిల్లాల పరిధిలో జేసీకి మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్నారు. ఇటు టికెట్ల అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని కూడా గుర్తు చేయడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్టేకింగ్ కూడా ఇచ్చిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9న వాయిదా పడింది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఓజీ మూవీకి సంబంధించి మిక్స్డ్ గా టికెట్స్ ధరలు పెంచుతూ ఉన్నారు. ఒకవైపు చాలా ఎక్కువగా పెరిగిపోయాయని కూడా చాలా మంది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అసలు ఏం జరిగింది వాదనలు? రైట్, ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఓజీ టికెట్ ధరల పెంపుకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో ప్రేక్షకులు టికెట్స్ అన్ని కూడా ఒకవైపు క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. మరికొందరేమో కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఓజీ టికెట్ ధరల పెంపుకు సంబంధించి మహేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేయగా టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్ కి కూడా ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ పరిధిలో సిపి, జిల్లాల పరిధిలో జేసీకి మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని చెప్పడంతో హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రస్తుతం హైకోర్టులో అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, అసలు ఏం జరిగింది? స్టే విధించింది హైకోర్టులో ఓజీ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి చెప్పండి. అంటే ఓజీ సినిమాకు టికెట్ రేట్లు అంటే బెనిఫిట్ షో కానీ స్పెషల్ షోకి ఉన్నటువంటి ఆ షోలకి రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులనే హైకోర్టులో మల్లేష్ యాదవ్ అనే అడ్వకేటు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఇలా టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను అడ్డు విడిస్తున్నారు, అందిన కాడికి దోచుకుంటున్నారు నిర్మాతలు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచుకొని వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. దీనిపైన హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పెంచిన ధరలు వసూలు చేయకుండా గతంలో ఏ విధంగా అయితే టికెట్ రేట్లు ఉన్నాయో వాటినే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 300 రూపాయల టికెట్ను 800 వరకు కూడా పెంచి విక్రయాలు జరిపారు. ఇప్పటికే బెనిఫిట్ షోకి, స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ కూడా దాదాపు విక్రయాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ఆ టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ చేస్తారా, లేకుంటే ఇంకా మీద విక్రయించే టికెట్లన్నీ కూడా తక్కువ ధరకు విక్రయిస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఇంకా ఓజీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే దీనిపైన ఇంకా స్పందించలేదు. న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో కూడా హైకోర్టు ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల అధిక ధరలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మళ్ళీ హైకోర్టులో వినిపించడం జరిగింది. గతంలో పుష్ప సినిమా సందర్భంగా కూడా జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, బెనిఫిట్ షోలు నిర్వహిస్తే అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వినిపించారు. కానీ టికెట్ల ధరకు సంబంధించి 300 రూపాయల టికెట్ని 800 వరకు కూడా ఓజీ సినిమాకి సంబంధించి నిర్మాతలు పెంచి విక్రయించారు. దానివల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 2 పిల్లలు ఫ్యామిలీతో వెళ్తే ఒక 5,000 రూపాయలు
ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ స్పెషల్ షోకు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ప్రేక్షకుల నుంచి అందిన కాడికి దోచుకునే విధంగా తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విచారణ తర్వాత ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సస్పెండ్ చేస్తూ మెమోని సస్పెండ్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాంటి ధరలు ఉన్నాయో వాటినే అమలు చేయాలని చెప్పారు. కానీ ఇంకా బెనిఫిట్ షోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. బెనిఫిట్ షో యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి ఆర్డర్ కాపీ వస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో కూడా అనేక సినిమాలు అంటే బెనిఫిట్ షో కావచ్చు, మొదటి వారం రోజులు 2 వారాల వరకు వాళ్ళకు అనుకూలంగా ధరలు పెంచి టికెట్లు విక్రయించాలని చెప్పేసి ప్రభుత్వాలకు అనుమతి పెట్టుకునేవారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఓజీ సినిమాకి కూడా ఉన్న రేట్ల కంటే అధికంగా స్పెషల్ షోలకి 800 రూపాయలు ఒక టికెట్ అమ్ముకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అనుమతి పెట్టుకోవడంతో ప్రభుత్వం మెమో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులనే ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది. కాబట్టి బిగ్ షాకే ఓజీ సినిమాకి తగిలిందని చెప్పొచ్చు. ఒకే రోజు కోట్ల రూపాయల వసూలు చేయాలనుకున్న నిర్మాతలకు ఇది షాకింగ్ వార్తనే అని చెప్పొచ్చు. కానీ దీనిపైన ఇంకా నిర్మాతలు అయితే స్పందించలేదు. హైకోర్టుకు సంబంధించి కూడా ఆర్డర్ వస్తే అసలు ఏ గైడ్ లైన్స్ పెట్టింది పెంచిన అంటే ఆల్రెడీ టికెట్లు కూడా విక్రయాలు జరిగాయి కాబట్టి బ్లాక్ మార్కెట్లో కూడా ఇప్పటికే టికెట్లు అమ్ముతున్నారు కాబట్టి వాటికి సంబంధించే ఇప్పుడు ఆ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులందరికీ తిరిగి ఏదైతే పెంచిన అమౌంట్ ఉంటుందో అది తిరిగి చెల్లిస్తారా లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా ఆర్డర్ కాపీ చూస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రేట్లు అయితే పెంచొద్దని స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే సురేష్ ఒకసారి మనం ముందుకొద్దాం. అంటే గతంలో చూసుకుంటే దానికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాకు నార్మల్గా రేట్లు పెంచుతూ ఉంటారు, టికెట్ రేట్లు పెంపు జరుగుతుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఎక్కువగా డబల్ రేట్ పెంచడం, మొన్న ఒక టికెట్ కూడా 1,00,000 రూపాయలకు కొనడం జరిగింది. అట్లా మిక్స్డ్గా వస్తూ ఉన్నాయి. సో ఎందుకని అంత సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఇంత టికెట్స్ పెంచారు? అంటే ఓజీ సినిమాకి సంబంధించి కావచ్చు, అంటే మొన్న జరిగినటువంటి సినీ కార్మికుల సమ్మె దీని ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా? అంటే సినిమా నిర్మాతలకు ఏ సినిమా అయినా పెద్ద సినిమా వచ్చినప్పుడు భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి ముందు బెనిఫిట్ షోలు మొదటి వారంలోనే ఎక్కువగా కలెక్షన్ రాబట్టేందుకు టికెట్ల ధరలను అంటే 200 ఉన్న టికెట్ 400, 400 ఉన్న 300 ఉన్న టికెట్ 600 ఇలా పెంచి వసూలు చేసుకునే ప్రయత్నాలు అంటే ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తారు కాబట్టి ఆ మొదటి వారం 10 రోజులు మాత్రమే ఎక్కువగా ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తుంటారు. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, యూట్యూబ్లలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి అనేక పైరసీ వీడియోలు కూడా వస్తున్నాయి. సినిమా థియేటర్కి ప్రేక్షకులు వస్తలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి 10 రోజుల్లోనే ఈ స్పెషల్ షో ద్వారానే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ విధంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్ వేసిన న్యాయవాది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ కూడా కోట్ల రూపాయలు హీరోలు తీసుకుంటున్నారు. వాటన్నిటి భారం అంతా కూడా ప్రేక్షకులపైనే వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా వారికి రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ జీవోలు ఇచ్చి రేట్లు పెంచి ప్రేక్షకులకు సంబంధించిన ఆనందాన్ని ఖరీదుగా చేస్తున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కువ అంటే నిర్మాతలే 800 రూపాయలకు టికెట్ విక్రయిస్తే తర్వాత మళ్ళీ దాని బ్లాక్ మార్కెట్లో ఇంకా వేలల్లో అమ్ముతున్నట్టు కూడా బయటపడింది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించాల్సిన పోలీసులు ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా అనుమతిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతంటే అంత టికెట్ రేట్ పెంచుకొని విక్రయిస్తుంటారు. కాబట్టి అది కాకుండా ప్రేక్షకులు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలి. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు 800 లాగా చూసుకున్నా దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు అక్కడ మొత్తం ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భారం ప్రేక్షకులకే అవుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కూడా దీన్ని ఏకీభవించి పెంచిన ధరలు వెంటనే ఆ ఉత్తర్వులన్నిటిని కూడా సస్పెండ్ చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ గా ఎంత సినిమా థియేటర్లో టికెట్ ధర ఉందో అంత మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఓజీ టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఒకవైపు వాదోపవాదనాలు ముగిసిన తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులను సస్పెండ్ చేయడం జరిగింది. అభిమానం పేరుతో ఒకవేళ టికెట్లు దోచుకోవాలని చూస్తే ఖచ్చితంగా దీనికి అంగీకరించము అని చెప్పి హైకోర్టు స్టే విధించడం జరిగింది. మొత్తానికి ఓజీ మూవీకి తెలంగాణలో ఇటు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేతో బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. దాంతో ప్రేక్షకులు కూడా ఒకవైపు
టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే పెంచినటువంటి రేట్లకు సంబంధించి మరికొందరు అభిమానులు అసలు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే ప్రస్తుతం పడిపోయినట్లుగా మనకి అర్థమవుతుంది. ఓజీ టికెట్ ధరల పెంపు మెమోపై ఇటు ఒకవైపు మహేష్ యాదవ్ ముందుకొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి ఇటు స్పెషల్ సిఎస్ కు కూడా ఎలాంటి అధికారాలు లేవని చెప్పి పిటిషనర్ తప్పు న్యాయవాది కోరినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా వాదోపవాదనలు విన్న తర్వాతనే టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని, ఒక ఓజీ సినిమాకి సంబంధించే కాదు మరే పెద్ద హీరో సినిమా వచ్చినా కూడా అభిమానం చంపుకోలేక అభిమానంతో ఎక్కువ టికెట్లు ధర పెట్టి కొనుక్కొని వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి టైంలో దాన్ని బెనిఫిట్ గా తీసుకొని దాన్ని ఒక ఆసరాగా తీసుకొని ఇష్టం వచ్చినటువంటి రేట్లు ఆల్ ఆఫ్ సడన్ గా పెంచేసేసరికి చాలా మంది ఎటు తోచని దిక్కు తోచని స్థితిలో కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి, వెళ్లే అవకాశాలు. అంటే ఏదైతే తన అభిమానం చాటుకునే విధంగా తన అభిమాన హీరో కోసం కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిగిన తర్వాత ఇవాళ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా మిక్స్డ్ ఒపీనియన్ ని మాత్రం వెలువరిస్తూ ఉన్నారు. మనకి దీనికి సంబంధించి ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. మనకి విజయ్, ప్రస్తుతం ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఎలాంటి ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ కి సంబంధించి? సౌమ్య, అయితే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందనగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఓజీ సినిమా విషయం తీసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ అయితే టికెట్ పెంపునకు సహకరించినప్పటికీ ఇటు తెలంగాణ ప్రభుత్వం టికెట్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం టికెట్ పెంపు విషయంలో అయితే కొంత సుముఖత చూపినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. దీనికి సంబంధించి ఓజీ టికెట్ల విషయంలో అయితే ఒక పిటిషనర్ మల్లేష్ యాదవ్ అనేటువంటి ఒక పిటిషనర్ ఈ యొక్క టికెట్లని పెంచకూడదంటూ, టికెట్ల రేట్లు పెంచకూడదంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సుమారుగా 800 వరకు ప్రీమియర్ షోలకు ఈ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా అటు ప్రభుత్వం నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి హైకోర్టు మాత్రం అక్కర్లేదంటూ కూడా ఆ పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు విన్న తర్వాత మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు ప్రీమియర్ షోలు ఉన్నటువంటి ఈ రోజు మాత్రమే ఆ టికెట్స్ అన్ని కొంత బుకింగ్స్ అయితే అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 70% వరకు కూడా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. కానీ రేపటి షోస్ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్స్లో చాలా వరకు ఈ ఓజీకి సంబంధించినటువంటి సినిమా టికెట్స్ అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి సిస్టమ్ వద్ద అయితే ఉన్నాము, ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రోజు టికెట్స్ కొన్ని మొత్తం సోల్డ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ రేపటి టికెట్స్ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఎక్కడ చూసుకున్నా కూడా టికెట్స్ అయితే థియేటర్లు అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ముందుగా ఈ ప్రీమియర్ షోల్లో చూడడానికే ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఖాళీగా అంటే బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ అనమాట. సో ఏదైతే మనకి ఈ సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి టికెట్స్ కనిపిస్తూ ఉన్నాయి వెనకాల, అలాగే ఇక్కడ స్క్రీన్ ముందున్నటువంటి టికెట్స్ కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఇవన్నీ కూడా అమ్ముడుపోయినటువంటి టికెట్స్. అంటే చాలా వరకు పవన్ అభిమానులు కొంత సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే. మరి ఏం జరగబోతోందని చూడాలి. మరి టికెట్ కు సంబంధించి ఇంకా అభిమాన హీరోలకి సంబంధించి పెద్ద పెద్ద హీరోలకు కూడా చాలా టికెట్స్ పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ కలిపి డిసిజన్ చేస్తారా, దానికి సంబంధించి తీర్పిస్తారా, ఓన్లీ ఓజీకి సంబంధించి తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాలి.